శివయ్య ఆశీస్సులతో మనందరం బాగుండాలని కోరుకుంటూ, మనకి దేవుడు శిక్షణలో రక్షణ కల్పిస్తాడని భగవంతుని లీలలు, చిత్రాలు, అతడు తనని రక్షించమని ప్రార్థించే వారిని రక్షించే విధానాలు, చిత్రాలు, ఆ లీలలు అతనికే తెలుసు. ఆ లీలలు తెలియని మనం ఇది శిక్షగా భావిస్తాం. కానీ ఆ శిక్షణలో అతని రక్ష దాగి ఉందని తెలుసుకోలేము. ఒకసారి కొందరు నావికులు పెద్ద నావలో దూర ప్రయాణానికై బయలుదేరుతారు. ఆహార పదార్థాలు, తినుబండారాలు, దుస్తులు, పనిముట్లు అన్నీ చాలా ఎక్కువగా పట్టుకొని పోతారు. ప్రయాణం హాయిగా సాగింది. అందరూ ఆనందంగా ఉన్నట్టుండి వాన ప్రారంభమైంది. అది పెను తుఫానుగా మారి ఓడ కొట్టుకుపోసాగింది. చాలామంది రక్షించుకోవాలనే ప్రయత్నంలో పడవ నుంచి బయటపడి తమ ప్రయత్నాలు చేసుకోసాగారు. ఒక నావికుడు మాత్రం ఆ పడవలోనే ఉండిపోతాడు. ఆ పడవ కొంతకాలానికి ఒక తీరం చేరి అక్కడ నిలిచిపోయింది. ఆ నావికుడు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుంటాడు. చుట్టూ పరిశీలించి చూస్తాడు. ఆ దీవిలో నర సంచారం లేదు. మరో మానవుడు లేడు. దూరంగా ఒక చిన్న అడవికి వెళ్ళి చూశాడు. కొన్ని రకాల వృక్షాలు, చిన్న చిన్న జంతువులు ఉన్నాయి. కొన్ని రకాల ఫలవృక్షాలు కూడా ఉన్నాయి. అతడు ఈదుకుంటూ నావలోకి వెళ్ళి కొన్ని వస్తువులు తెచ్చుకున్నాడు. అడవిలోకి వెళ్ళి చెట్టు కొట్టి ఒక పర్ణశాల నిర్మించుకున్నాడు. అందులో ఆహార పదార్థాలు, తినుబండారాలు దాచుకున్నాడు. ఆ గుడిసెలో అతనికి ఎండ, వాన నుంచి రక్షణ ఇచ్చింది గుడిసె. అడవిలో చిన్న చిన్న సెలయేర్లు ఉన్నాయి. ఆ నీళ్లు అతనికి వంటకి, దాహానికి తీర్చడానికి ఉపయోగపడ్డాయి. సముద్రంలో కావాల్సినన్ని చేపలు, అడవిలో పళ్ళు, చిన్న చిన్న జంతువులు, ఆహారానికి అట్టే లోటే లేదు. ఒకరోజు అతడు సాయం సంధ్యవేళ ఆ సముద్రపు తీరమున ఇసుకలో పడుకున్నాడు. మీద చూస్తే అంతులేని ఆకాశం, కిందకు చూస్తే అగాధమైన జలది. తన జీవితం అంతం కావాల్సిందేనా ఇలా? అతనికి అంతులేని దిగులు కలిగింది. తన వారిని తాను కలుసుకోలేనా? నావలోనైనా వచ్చి తనను రక్షిస్తారేమోనని ఇన్నాళ్ళు ఎదురు చూశాను. ఆ నిర్మానుష్యమైన దీవికి ఎవరూ రావటం లేదు. ఇంకా ఎటువంటి ఆశ లేదు. భగవంతుడు అతడికి అప్పుడు గుర్తుకొచ్చాడు. పరిపరి విధాలుగా ప్రార్థించాడు. ఒకరోజు సాయంత్రం అతడు అడవికి వెళ్ళాడు. ఎంతగానో భగవంతుని ప్రార్థించాడు. ఏ దిక్కు లేని వారికి నీవే దిక్కు అంటారు. నన్ను రక్షించవా? నీవు సమర్థుడవు. నీకు సాధ్యం కానిది ఏదీ లేదు. ఇలా ప్రార్థించుకుంటూ తిరిగి వస్తూ ఉన్న అతనికి దూరంగా మంటలు, పొగ కనిపించాయి. నిర్మానుష్యమైన ఈ దీవిలో మంట ఎలా వచ్చింది? అతడు పరుగున వెళ్ళి చూశాడు. అతడి అనుమానం నిజమే అయింది. అంటుకున్నది అతని గుడిసె. అందులోంచే మంటలు, పొగ వస్తున్నాయి. అతడు నిస్సహాయుడై చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత అతడు భగవంతుణ్ణి చాలా నిందించాడు. రక్షించమని నిన్ను ప్రార్థిస్తే రక్షించకపోగా ఇలా శిక్షిస్తావా? ఇదా నీ రక్షా విధానం? అది నేను లేని సమయం చూసి నా గుడిసెను అంటుకునేటట్టు చేశావే. నీకు ధర్మంగా ఉందా? నేను ఉంటే నీళ్లు పోసి ఆర్పుకునేవాడిని కదా. ఇప్పుడు నాకున్నవన్నీ కూడా లేకుండా పోయాయి అని విలపించాడు. చాలాసేపు భగవంతుణ్ణి తిట్టాడు. ఏడ్చి పడుకున్నాడు. ఏదో కోలాహలం, ఏదో చప్పుడు, ఎవరో మాటలతో అతడికి మెలకువ వచ్చింది. ఎంత ఆశ్చర్యం, అద్భుతం! అతడికి ఎదురుగా పెద్ద నావ నిలిచి ఉన్నది. కొందరు నావికులు నావలోంచి దిగి వచ్చారు. అతన్ని ఆదరంగా నావలోకి తీసుకొని వెళ్ళారు. అతడికి
సేద తీర్చాడు. తినడానికి తాగడానికి ఇచ్చారు. అతన్ని ఓదార్చారు. అప్పుడు వారు ఇలా చెప్పారు. క్రితం రోజు సాయంత్రం తాము వెళ్తుంటే ఈ తీరంలో పొగ మంటలు కనిపించాయి. అంటే ఇక్కడెవరో ఆపదలో చిక్కుకొని తనను రక్షించమని సంకేతం పంపుతున్నారని భావించి మేము వచ్చాము. నిన్ను నువ్వు రక్షింపబడ్డావు అని చెప్తారు నావికులు. అతడి నోట మాట రాలేదు. తాను భగవంతుడిని ఎంతగానో నిందించాడు. తాను లేని సమయంలో గుడిసెను అంటించి అవే అని తిట్టాను. నిజానికి తాను గనక ఆ సమయంలో అక్కడే ఉంటే ఆ మంటలు ఆర్పేసేవాడు. వాళ్ళకి సంకేతం అందేది కాదు. అంతేకాదు, ఆ గుడిసె ఆ నావ రావటానికి ముందే అంటుకొని ఉంటే మంటలు వారికి కనబడే అవకాశం కూడా లేదు. అలా కాకుండా ఆ నావ ఈ దీవిని దాటి వెళ్ళాక అంటుకున్నా లాభం లేదు. ఇలా కాకుండా సరిగ్గా వారికి కనబడే దూరంలో ఉన్నప్పుడు ఈ గుడిసె అంటు ఉంది. వారు వచ్చారు. తను రక్షించబడ్డాడు. ఎవరో ఒక పటిష్టమైన నిర్దిష్టమైన ప్రణాళికను రూపొందించి ఆ ప్రణాళిక సకాలంలో సజావుగా సక్రమంగా అమలుపరిచినట్టుగా అంతా జరిగింది. తాను శిక్షగా భావించాడు. ఆ శిక్షలోనే తన రక్ష దాగున్నదని తెలుసుకోలేకపోయాడు. ఎంత విచిత్రాలు ఆ లీలా విలాసుని లీలలు అని అనుకున్నారు. ఇట్లా శివయ్య లీలలు మనము అస్సలే అర్థం చేసుకోలేము. దేవుడి లీలలు మనకి అర్థం అవ్వవు. ఇలా మనము ఎప్పటికప్పుడు రక్షించబడుతూనే ఉంటాము. ఇలాంటి రక్షణలో మనము ఎప్పుడు ఉండి ధరించాలని, దేవుడి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ ఓం నమః శివాయ.